హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాస్టర్ సిస్టమ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీస్ కంపెనీ అండి. ఇది వచ్చేసి 2013లో అయితే ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళ సర్వీసెస్ని వచ్చేసి ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ స్టార్టప్స్కి అండ్ లార్జ్ సైజ్ ఆఫ్ కంపెనీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీసెస్ని. అండ్ ఏ టెక్నికల్ సొల్యూషన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే సాఫ్ట్వేర్ అండ్ యాప్ డెవలప్మెంట్ లైక్ మొబైల్ యాప్స్ అని, వెబ్ యాప్స్ అని, అండ్ దీంతో పాటు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, డేటాబేస్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అని, ఐటీ అండ్ సపోర్ట్ సర్వీసెస్ లైక్ ఐటీ కన్సల్టింగ్ అని, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్వేర్ రీసెల్లింగ్ తో పాటు ఆల్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. జూలై 31, 2025కి వీళ్ళకి 123 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. సో క్లయింట్స్ కూడా వీళ్ళకి వరల్డ్ వైడ్ లో ఉన్నట్టు కూడా చెప్తున్నారండి. వీటితో పాటు సర్వీస్ బేస్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 72% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే ఇన్ హౌస్ ప్రోడక్ట్ నుంచి వీళ్ళకి 27% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కంట్రీ వైజ్ గా మీరు రెవెన్యూ చూసినట్లయితే ఓన్లీ ఫ్రమ్ ఇండియా నుంచే వీళ్ళకి 89% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. యూఎస్ఏ నుంచి 7% రెవెన్యూ, యూకే నుంచి 1.9% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసినట్లయితే మనకి FY 23-24లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనపడుతుంది. అండ్ ప్యాట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే FY 24-25కి స్మాల్ డిప్ అయితే కనపడింది. అండ్ ఈబిటాలో కూడా స్మాల్ డిక్లైన్ అయితే కనపడింది. FY 24 నుంచి 25కి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్స్ లో స్మాల్ డిక్లైన్ కనపడినప్పటికీ ఓవరాల్ అసెట్స్ అండ్ నెట్వర్క్ మీరు చూసుకున్నట్లయితే పాస్ట్ 2 years నుంచి ఇంక్రీజ్ అయితే వచ్చేది. సో ఎక్స్పాన్షన్ అనేది బాగా జరిగింది. ఓన్లీ ప్రాఫిట్స్ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటే సరిపోయిద్ది. అండ్ లీవరేజెస్ కూడా మినిమల్ గానే ఉన్నాయి. ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఇన్వెస్టర్స్ కి. అండ్ రిటర్న్ మెట్రిక్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే క్యాపిటల్ ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ క్యాపిటల్ పరంగా కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రైస్ టు బుక్ వాల్యూ మీరు చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నారండి వీళ్ళు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఓన్లీ ప్రాఫిటబిలిటీ పరంగా లిటిల్ డ్రాప్ అయితే మనకు కనపడింది కాబట్టి పర్టికులర్ ఫినాన్షియల్ ఇయర్ లో మానిటర్ చేస్తే సరిపోయిద్దండి. అండ్ ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే September 3 ఓపెన్ అయ్యి 8 క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 50 to 55 per share, లాట్ సైజ్ వచ్చేసి 2000 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 15 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. చాలా స్మాల్ సైజ్ ఐపీఓ, మేబీ అలాట్ అవ్వడం కూడా చాలా కష్టమే అవ్వచ్చు. అండ్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,20,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పీర్ కంపారిజన్, ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు చాలా స్మాల్ సైజ్ కంపెనీ అయినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ మార్జిన్స్ లో కూడా చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. పియర్స్ తో కంపేర్ చూసుకున్నట్లయితే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పియర్స్ తో కంపేర్ చూస్తే వీళ్ళు రీజనబుల్ ప్రైస్ లో ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్, బిజినెస్ వైజ్ గా అయితే బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు. పియర్స్ తో కంపేర్ చూసిన ఓవరాల్ ఫినాన్షియల్స్ లో కూడా అంత తీసిపడడానికి లేదు, అట్రాక్టివ్ గానే ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, టాప్ 10 కస్టమర్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఉంది కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి వీళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి, అండ్ దట్టు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ లేవు కాబట్టి ఆ పర్టికులర్ కస్టమర్స్ నుంచి ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ప్రాఫిట్స్ లో లిటిల్ డ్రాప్ అయితే మనం చూసాం, ఇన్కన్సిస్టెన్సీ అయితే చూసాం కాబట్టి కీప్ ఆన్ మానిటర్ చేస్తూ ఉంటే మనకు అర్థమైంది. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 30% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.